హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బేబీ కోసం నేను హోమ్ మేడ్గానే మిల్క్ ప్రిపేర్ చేశాను. పిల్లలకి తల్లి పాలు లేనప్పుడు మనం ఈ పాలు అనేవి పట్టించవచ్చు అనమాట. ఏ మంత్ నుంచి పట్టించవచ్చు. సో ఈ చిక్కని ఫుల్ ప్రోటీన్ ఉన్న మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూద్దాము. మీరు స్కిప్ అనేది అస్సలు చేయకండి వీడియో, ఎందుకంటే అర్థం కాక చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారనమాట. సో ఈ పాలను ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ వాడుతున్న ఇంగ్రీడియంట్ మనందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్ సో కొబ్బరి అనమాట. కొబ్బరి పాలని ఏ మంత్ నుంచి పెట్టచ్చో కూడా మనం మాట్లాడుకుందాము. ఈ కొబ్బరిని అనేది పిల్లలకి పెట్టడం వల్ల ఫ్యాట్ అనేది బాడీకి చేరి బొద్దుగా తయారవుతారండి. సో ఈ కొబ్బరిని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నానబెట్టిన బాదంని కూడా తీసుకున్నాను. ఈ బాదం గింజలు కూడా పొట్టుతో పాటు ఎక్కువ వాడొద్దండి. ఇలా మనం పొట్టు తీసేసి వాడాలి. పిల్లలకి ఎక్కువ మోతాదులో చాలామంది ఈ పొట్టుతోనే ఎండబెట్టి పౌడర్ చేసేస్తున్నారు. అలా చేయకండి. పిల్లల్లోని క్యాన్సర్ అనే గుణాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే నేను మునుపటి వీడియోలోని ఈ పొట్టు ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ విషపదార్థాలు లాంటివి బాడీలోకి చేరతాయని చెప్పాను. సో ఈ కొబ్బరిని అలాగే బాదం పొట్టు అంటే బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేస్తాను. పొట్టుతో పాటు వేసేసాను, ఎందుకంటే నేను ఇక్కడ స్ట్రైన్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ స్ట్రైన్ చేయకుండా మరిగించేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరిని అలాగే కొబ్బరి పైన వెనకాల మనకి నల్లని పొర లాంటిది ఉంటుంది కదా, అది దగ్గు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని కూడా తీసేసేయండి, అంటే బ్యాక్ సైడ్ ఉండే బ్లాక్ షీట్ని అనమాట. తర్వాత మీరు ఈ బాదం పొట్టును కూడా తీసేసేయండి. ఇదంతా ఎక్కువ ప్రాసెస్ వద్దు అనుకుంటే డైరెక్ట్ ఈ కొబ్బరి ముక్కల్ని బాదం పప్పుతో పాటు మీరు మిక్సీ జార్లో వేసేసి నాకులాగా ఇలాగే నేను ఎలా చేశానో అలాగే మీరు స్ట్రైన్ చేసేయండి. చిక్కని మిల్క్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చి మిల్క్ అనేవి పిల్లలకి ఇవ్వకూడదు, మనం కూడా తాగకూడదు, వికారం వస్తుంది అనమాట. కాబట్టి ఇలా కొబ్బరి పాలు ఆల్రెడీ ఇందులో తీపి అనేది ఎక్కువనే ఉంటుంది కదా, కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి ఇందులో సపరేట్గా మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి తీపిని కూడా. అంటే ఖర్జూరం పౌడర్ కానీ ఖర్జూరాన్ని కానీ వాడాల్సిన పని లేదు. చాలా కమ్మగా తీయగా ఉంటాయండి. కొంచెం కూడా వదిలిపెట్టుకొని తాగుతారు మన పిల్లలు. ఇప్పుడు ఈ పాలని ఒక 2 పొంగులు వచ్చేంతవరకు మరిగించండి, సరిపోతుంది. ఒకసారి మనం టేస్ట్ చూస్తే మనకు కూడా చాలా కమ్మగా తీయగా భలే ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలకి నచ్చదా చెప్పండి. కాబట్టి వీటిని మనం చల్లారి పెట్టుకొని ఫీడింగ్ బాటిల్ అనేది యూజ్ చేయండి పిల్లలకి. నేను చెప్పే ఈ వీడియో సజెషన్ ఏంటి అంటే, ఫీడింగ్ బాటిల్ మదర్స్ చాలామంది యూజ్ చేయరనమాట. అంటే మన నిప్పులకి అలవాటు అవ్వడం వల్ల ఏంటంటే 1 ఇయర్ అయిన తర్వాత మనల్ని చాలా ఇబ్బంది పెడతారండి. ఈ ఫీడింగ్ బాటిల్లోని ఒకవేళ ప్యాకెట్ మిల్క్ యూజ్ చేసినా లేకపోతే యానిమల్ మిల్క్ యూజ్ చేసినా మనం పిల్లలకి ఆ ఫీడింగ్ బాటిల్ యూజ్ చేసినప్పుడు అస్సలు పెట్టుకోరు, అసలు తాగరనమాట. ఫీడింగ్ బాటిల్ మీరు 6th మంత్ నుంచి అలవాటు చేయాలండి. మన నిప్పులు అనేది ఇస్తూ ఉంటూ ఆ ఫీడింగ్ బాటిల్ కూడా అలవాటు చేయాలి. మరి ఫీడింగ్ బాటిల్ అలా అలవాటు చేయాలంటే మన మిల్క్ని స్క్వీజ్ చేసి యూజ్ చేయొచ్చు, లేకపోతే వాటర్ని బాయిల్ చేసి పిల్లలకి పట్టించవచ్చు అనమాట. వాటర్ని ఎక్కువసేపు మరిగించండి, తర్వాత స్ట్రైన్ చేసి పట్టించవచ్చు. 6th మంత్ 15 డేస్ గడిచిన తర్వాత మీరు ఖర్జూరం వాటర్ కూడా పట్టించవచ్చు అండి. చాలామంది పట్టించకూడదు అంటున్నారు. సో మంచి ఖర్జూరం తెచ్చుకోండి, కొంచెం కాస్ట్లీ అయిన ఖర్జూరం తెచ్చుకొని వాడచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ వాటరే అలవాటు చేయండి. లేదు అనుకుంటే మీరు బేబీకి బనానాని వాటర్ రూపంలో మరిగించి కూడా వాడచ్చు అనమాట. అది కూడా చాలామంది స్టెప్స్ ఉంటాయి. లేకపోతే మీరు ఓట్స్ మిల్క్ నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు తమిళని చూపిస్తున్నాను చూడండి. ఈ మిల్క్ ఓట్స్ మిల్క్ ప్రిపేర్ చేశాను, ఆ వీడియో చూడండి. ఓట్స్తోని పాలు తీసామన్నమాట, అది కూడా పట్టించండి అప్పుడప్పుడు 6th మంత్ వచ్చిన తర్వాత. లేకపోతే ఇలా కొబ్బరి పాలు 7th మంత్ వచ్చిన ఒక 25 డేస్కి మీరు స్టార్ట్ చేయండి. ఎందుకు అంటున్నానంటే కొబ్బరి అనేది కొంచెం డైజెషన్ అవ్వదేమో అని, ఎందుకంటే ఇందులో మనకి 50% వరకు ఫ్యాట్ అనేది ఉంటుంది. అంటే కొబ్బరిలో మనకి మీట్తో సమానం అనమాట. కొబ్బరి అనేది మటన్ కంటే కూడా చాలా మంచిది. మటన్లో ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ కొబ్బరిలో ఉంటుందన్నమాట. అందుకే మటన్ తింటే కొబ్బరి తినాల్సిన పని లేదు, కొబ్బరి తింటే మటన్ తినాల్సిన పని లేదు అంటారండి. పిల్లలకి నాన్ వెజ్కి బదులుగా ఇలా మనం కొబ్బరిని ఇలా పాలు రూపంలో పట్టిస్తే పిల్లలు బొత్తిగా తెల్లగా అయిపోతారు. నన్ను చాలామంది అడుగుతారండి, మీ పాప చాలా అల్లరి చేయకుండా ఫుడ్ చాలా ఇష్టంగా తీసుకుంటుంది, మీకు అసలు ఇబ్బందే ఉండదు కదా సిస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నన్ను ఎంత టార్చర్ పెట్టి తాగిస్తుందంటే ఒకసారి ఈ వీడియో చూడండి. తాగు బంగారు తల్లి, బంగారు తల్లి, అది చూడదు ఎలా కొరుకుతుంది. ఒక్కొక్కసారి ఇలా మనం అలవాటు చేయాలండి, అలవాటు చేయకపోతే తర్వాత ఇబ్బంది అయిపోద్ది. మన నిప్పులకి అది కొంచెం కరిచేస్తుంది. అది
కరిసేస్తుంది అది. ఇదిగో పళ్ళు వచ్చాక అవి తాగు తాగు. కొబ్బరి పాలు కాబట్టి తీగా ఉంటాయి, పట్టించవచ్చు చక్కగా. ఏ నీ పగంతా దీని మీద తెచ్చుకుంటావా? తాగు. అయ్యో 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 అయ్యో. తాగు. కొద్ది కడుపు నిండింది అనుకోండి, తాగేస్తుంది, సగం వరకు తాగేస్తుంది. ఇంకా అప్పుడు తాగవమ్మా. వీడియో తాగు, వీడియో ఇదిగో తాగు 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 దా. ఇదిగో ఇదిగో. అంటే పాట బాయ్ 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 బాయ్. చూసారు కదా ఎంత అల్లరి చేస్తుందంటే, అటు ఇటు ఇటు అటు మెదిలిపోతుందండి. ఆ డ్రెస్ మొత్తం పడిపోతుంది. నాకు పైకి లెగిస్తాను, కింద కూర్చుంటాను, అటు ఇటు తిరుగుతాను, తినిపిస్తాను. మీకు వచ్చేది ఒక 8 minutes 15 minutes వీడియో ఉండొచ్చు, కానీ నాకు 2 hours పైగానే పడుతుంది అనమాట. అంత టైం దానికి స్పెండ్ చేస్తాను, ఎందుకంటే తను కడుపు నిండా తినాలి కాబట్టి. అలా తినకపోయినా తాగకపోయినా నా మనసు అస్సలు బాగోదనమాట. సో అంతే కదా, ప్రతి మదర్ అలానే ఉంటుంది. సో ఈ ఫీడింగ్ బాటిల్ అనేది అలవాటు చేయండి. నేను కూడా ఈ మధ్యన ఒక 1 month నుంచి స్టాప్ చేస్తాను. సో ఇప్పుడు కూడా చూడండి కొంచెం పట్టు పెడుతుంది అనమాట. సో మనం ఎలా అలవాటు చేస్తూ అంటే రోజు మొత్తంలో వాటర్ కానీ తీయగా ఉన్న ఈ ఏమంటారు ఖర్జూరం వాటర్ అలా పట్టిస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. సో 1 year వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది ఉంది, వాళ్ళే పట్టుకొని తాగేస్తారనమాట. మనం మిల్క్ కాచేసిస్తే మనకి ఇబ్బంది పెట్టరు, మనం కూడా మన పనులు చక్కగా చేసుకోవచ్చు. సో నేను చెప్పి ఈ వీడియో సజెషన్ అయితే ఇది. ఫీడింగ్ బాటిల్ నీట్గా వాష్ చేయండి, వేడి నీళ్ళలో బాగా మరిగించి. ఎక్కువ విమ్ లిక్విడ్స్ అవి వాడకండి. ఫీడింగ్ బాటిల్ క్లీన్ చేసేటప్పుడు క్లీనింగ్ వీడియో కావాలంటే పోస్ట్ చేస్తాను. శుభ్రంగా వాష్ చేసండి. 1 year వచ్చిన 8 months 7 months టైప్లో గ్లాస్ బాటిల్ యూజ్ చేయకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే అలా పట్టుకునేటప్పుడు ఒకవేళ ఏదైనా పగిలినా పిల్లలు గుచ్చుకోకుండా ఉంటే ప్లాస్టిక్లోనే మంచి ప్లాస్టిక్ బేబీ ఫీడింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, అండ్ సీత్రూ మిక్స్ చేసి ఉంటాయి అనమాట. మన పిల్లలకి ఆ బాటిల్సే యూజ్ చేయాలి. అంటే డాక్టర్ సజెషన్ చేసిన బాటిల్స్ కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. తప్పకుండా ఈ వీడియో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.